హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసిన వాళ్ళందరూ మేమైతే చాలా బాగున్నాము. ఇగో వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు అబ్బా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. జ్వరం వచ్చి కళ్ళు అయితే ఎర్రగా అయ్యి కళ్ళలో నీళ్లు కారుతున్నాయి ఏడ్చినట్లుగా. ఏం చేస్తాం, ఇగో ఇలా అదే ఇబ్బంది ఉందని చెప్పేసి నిర్మలని అయితే ఇంటికాడనే ఉంచుకున్నాను ఈరోజు. అయితే ఇంకా ఒకటే కూలిపోయేది అయితే నేనైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే కొంచెం ఏంటంటే కాస్త పని అసలు చేయొద్దు అని చెప్పింది డాక్టరు. కొంచెం మీరైతే సపోర్ట్ చేస్తే మీ అందరి ఆశీర్వాదం ఉంటే మనం కూడా కొంచెం యూట్యూబ్లో ఎంతనో అంత ఇంటికాడ ఉండి ఏం పని చేయడానికి లేదు. ఇప్పుడు నిర్మల ఒక్కతి ఉంది. నిర్మల ఒక్కతి ఏం చేస్తుంది? మా అంటే 300 కూలి. ఆమె నన్ను చూసుకొని హాస్పిటల్ మందుల ఖర్చులు, ఇంట్లో తిండి ఖర్చులకు అన్నిట్లోకి అయ్యే వరకు అన్నీ ఇంకా అయిపోతుంది. ఇంకేముంది ఫ్రెండ్స్? అలా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో మనం కూడా జర మంచి మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి, బీద పరిస్థితులు అనే వీడియోలో పెడుతున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఉడకంగా. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎప్పటికీ మీలాంటి వాళ్ళు అండ ఉంటే ధైర్యంగా బతుకుతారు. 20 అనుకున్నాను. పోయి పోసినా నిండా ఇంకో ఎలకలు చూడు ఎట్లా పంపు పో ఇది పట్టుకుందా నేను దేశం పోస్తా నేను కడతా. పొద్దుగాలనైతే కూలి పోయినా కానీ కూలి అయితే దొరకలేదు. ఇంకా అత్తమ్మ చిక్కుడుగా ఆయన అయితే తీసుకొచ్చింది. ఇంకో గిల్లుతున్నా చూడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదే చేయడం. పొద్దుగాల అయితే చట్నీ చేసిన, చట్నీ అయితే అయిపోయింది అబ్బా. ఇప్పుడైతే ఇగో చిక్కుడుగా కూర వేయాలి. రాముకు చిక్కుడుగా అంటే చాలా ఇష్టం. నిన్న మొన్న అయితే ఆకుకూర కానీ బాగా తిన్నాడు. ఇప్పుడు చిక్కుడుగా కూర వేయాలి. అన్నం పెట్టలేక పోయిన అన్నం ఇప్పుడు వద్దు, ఇప్పుడైతే చల్లగా అవుతుంది. బియ్యం నానైతే ఎలాగో గిన్నెలో పోసి పెట్టిన మన అన్ని పోసినాం ఒకసారి. ఇప్పటికి కొన్ని పొద్దుగాలకి కాగా డబ్బా నిండింది కదా, ఇప్పటికి ఖాళీ కొన్ని. అయితే ఈరోజు నిర్మల కూల్ అయితే పోవద్దని చెప్పిన. నాకే కొంచెం ఏంటంటే జ్వరం. రాముకి అయితే చాలా హెల్త్ అయితే బాగాలేదబ్బా. నైట్ జ్వరం బాగా వస్తే హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చిన. పొద్దుగాల పోదాం అనేసరికి వద్దు, నాకు హెల్త్ అయితే బాగాలేదు, ఈరోజు ఇంటికాడ ఉండి రేపు నుంచి అయితే పోదు అని చెప్పిండు. ఈరోజు ఇంకా ఇంటికాడ ఉండి ఇంకా ఆ పని చేసుకున్న వరకే టైం అయితే అయిపోయింది అబ్బా. మళ్ళీ అందుకే నిన్న నా వీడియోలు పెట్టాలంటే అదే ప్రాబ్లం. 2 రోజులే ఉన్నాం హాస్పిటల్లో. అయిపోలేదా ఇంకా ఎంతసేపా? అందులో పురుగులు ఉన్నాయి అందులో. గిల్ల రాదురా ఇద్దరు దాదాపు. పురుగులు ఉంటాయి బాగాలేదు. గిల్లేటప్పుడే కాయ పాడవుతుంది, తీసుకునేటప్పుడే మంచిగా అనిపిస్తుంది. గిల్లేటప్పుడే పేరానికి పురుగులు ఉంటాయి. ఇల్లు ఎంత వేస్ట్ కాయ అనేసి ఇంకా ఇది తీసేకు ఇంకా బాగాలేదు. మధ్యాహ్నం కాదు అన్నం పెట్టరాదు ఫస్ట్ పోయి వద్దు, సమాన్ అవుతుంది. ఇది చిక్కుడుగా ఉడికితే తొందర అవుతుంది. వాసన వస్తుందా? వస్తలే, ఇంకా అయిపోతలేదా మాది.
అవుతుంది బండి అది బంద్ చేసుకొని ఉంది ఇంకా అది బాగాలేదు కానీ ఏమైంది తినడానికి ఏమైనా తెచ్చినావా బా ఏదో ఫ్రెండ్స్ ఈ సర్ది ఓక మళ్ళీ జెండబాం రుద్దించుకుంటున్నా. అసలు ఎట్లా ఉందంటే ఫుల్ సర్ది అయింది. ముక్కుకెళ్ళి గాలి తీసుకోనికనే ఇబ్బంది అవుతుంది. ఈ పక్క బిగ్గర అవుతుంది ముక్కు, తలకాయ నొప్పి అవుతుంది. బాగా తలకాయ నొప్పి లేస్తుంది. కళ్ళు అయితే కళ్ళు చూడండి ఎట్లయినా ఎట్లా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. అసలు ఏంటివే అవి మళ్ళా చూస్తున్నావు ఎట్లా అవుగా చిక్కుడుగా మర్చిపోయా. కూర 2 టమాటాలు కోసిన, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ. ఇది నీకే ఇగో పొద్దుగాల అయితే చికెన్ అయితే ఉంది మాకు. అదే అదే చట్నీ పొద్దుగాల అది. ఇంకేం చేస్తాం లేక పైసలు లేక మా పరిస్థితులు బాగాలేక నైట్ది పొద్దుగాలది నైట్కి తింటున్నాం. ఏం చేస్తాం ఇంకా నా మందమే ఇట్లా కూర చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ ఏమన్నా ఉంటే రేపు వీడియోలో చూసుకున్నాం ఫ్రెండ్స్. అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, వాచ్. థ్యాంక్ యూ.